నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కర్నూలు ఘటనలో 2 చిన్నారులు సహా 19 మంది సజీవ దహనం. చనిపోయిన వారిలో 6 రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తింపు. ఏపీకి చెందిన మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటన. దుర్ఘటనపై 16 ఫోరెన్సిక్ బృందాలు ఏర్పాటు చేశామన్న హోంమంత్రి. ప్రమాదం నుంచి బయటపడ్డ 27 మంది ప్రయాణికులు. స్వల్ప గాయాలైన 12 మందికి కొనసాగుతున్న చికిత్స. రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామన్న ఉపసంఘం. జూన్ నాటికి అన్ని టిడ్కో ఇళ్లు పూర్తి చేసేందుకు చర్యలకు నిర్ణయం. ఈ నెల 27న బంగాళాఖాతంలో వాయుగుండం తుఫానుగా మారే అవకాశం. అనేక జిల్లాలకు యెల్లో అలర్ట్. బీహార్లో ఎన్డీఏ సర్కార్ గత ఎన్నికల రికార్డులను బద్దలు కొడుతుంది. సమస్తీపూర్, బెగుసరాయ్ జిల్లాల ప్రచారంలో ధీమా వ్యక్తం చేసిన ప్రధాని. ప్రశాంతమైన వాతావరణంలో బస్సు ప్రయాణం సాగుతుండగా ఒక్కసారిగా ఉలిక్కిపాటు. తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు ఘోర ప్రమాదం. గాఢ నిద్రలో ప్రయాణికులు ఉండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం. చూస్తుండగానే బస్సు అంతటా చెలరేగిన మంటలు. క్షణాల్లోనే పలువురు ప్రయాణికులు సజీవ దహనం. కర్నూలు శివారు చిన్నతేకూరు వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం మాటలకందని విషాదాన్ని నింపింది. పలువురి కలలను చిదిమేసింది. ఈ దుర్ఘటనలో మొత్తం 19 మంది సజీవ దహనమయ్యారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటన చాలా బాధాకరమని హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మొత్తం 17 మంది పెద్దలు, 2 చిన్నారులు సహా 19 మంది చనిపోయినట్లు వెల్లడించారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో DNA ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామన్నారు. ఈ ప్రమాదంపై 16 బృందాలతో అన్ని కోణాల్లో పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ వేస్తామన్నారు. ఏపీకి చెందిన మృతుల కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. వేమూరి కావేరీ ట్రావెల్స్ యాక్చువల్గా మనకి అరౌండ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణమవుతున్న ఈ బస్సు ఎర్లీ మార్నింగ్ మనకి 3 to 3:15 మధ్యలో ఇక్కడ ఒక యాక్సిడెంట్కి గురవడం చాలా బాధాకరమైన విషయం. ఆ యాక్సిడెంట్ కూడా మనకి చూస్తే ఒక ఎదురుగా వస్తున్న బైక్ని ఢీకొని కొంత దూరం ఒక 15 to 20 మీటర్స్ అది కొంచెం ముందుకు తీసుకెళ్ళటం, దాంట్లో వచ్చిన స్పార్క్ మనం ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం. దాంట్లో చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేగటం, ఆ మంటల్లో చెలరేగి అక్కడ చాలామంది సుమారుగా మనకి 19 మంది, 17 మంది పెద్దవాళ్ళు, 2 చిన్నపిల్లలు చనిపోవటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటనకి సంబంధించి మనకి మ్యాక్సిమం మార్నింగ్ 3 o'clock నుంచి 3:15 టైంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3:21కి ఆ నియర్ బై ఉన్న సిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్నటేకూరు విలేజ్కి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. ఓవరాల్గా చూస్తే టోటల్ పాసెంజర్స్ బస్సులో 39 మంది పెద్దవాళ్ళు, 4 చిన్నవాళ్ళు, 2 అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు. ఈ అన్ఐడెంటిఫైడ్ కూడా ఏంటంటే ఆరామ్ గారు అని చెప్పి చౌరాస్తా దగ్గర 2 కూడా ఎక్కడం జరిగింది. అందులో ఒకరు దిగిపోయారు, ఒకరు ఉన్నారు అందులో. సో తర్వాత మనకి సర్వైవర్స్ చూసుకుంటే మ్యాక్సిమం మంటలు చెరలేగానే ఎక్స్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం వెనకాతలో ఉన్న ఎగ్జిట్ డోర్ని కొంచెం బలంగా పగలగొట్టడం, తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం చాలామంది రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకుని వాళ్ళగా కొంతమంది బయటకు కూడా రావడం జరిగింది. అలా చూసుకుంటే 23 మంది అడల్ట్స్, 2 పిల్లలు, 2 డ్రైవర్స్,
ఓవరాల్గా 27 మంది మనము వాళ్ళు అక్కడ యాక్సిడెంట్ నుంచి తప్పించుకోగలిగారు, సురక్షితంగా బయటపడిన వాళ్ళు. అదేవిధంగా ఈరోజు ఇందులోని ఇంజూర్డ్ పర్సన్స్లోని సుమారుగా 9 మంది ట్రీట్మెంట్లో ఉన్నారు. అందులోని అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. అందులో 6గురిలో ఒక 3కి ఫ్రాక్చర్స్ అయినాయి. వాళ్ళందరూ కూడా మన జీజీహెచ్ హాస్పిటల్లో ఉన్నారు. ఒక 3 ఆకాష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఓవరాల్గా చనిపోయిన వాళ్ళలో కూడా మనం చూసుకుంటే 17 మంది పెద్దవాళ్ళు చనిపోయారు, 2 చిన్నపిల్లలు చనిపోయారు. అందులో 6గురు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నవాళ్ళు. అందులో ఒకరు బాపట్ల దాత్రి ఏజ్ 27 years. నెల్లూరులో ఒక ఫ్యామిలీ రమేష్ అనూస పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్ శశాంక్ అండ్ మమత. నెక్స్ట్ కోనసీమ నుంచి శ్రీనివాస్ రెడ్డి 40 years రావులపాలెం. వీళ్ళతో పాటు 6గురు తెలంగాణ నుంచి, ఒకరు ఒడిస్సా నుంచి, ఒకరు బీహార్ నుంచి, 2 తమిళనాడు నుంచి, ఇంకొక 2 కర్ణాటక నుంచి. వీళ్ళు కాక ఒకటి అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది. సో ఇది మొత్తం లిస్ట్ అండి. ఇమీడియట్గా తెలుసుకున్న వెంటనే మన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రిజిస్టర్ జరిగిన తర్వాత అక్కడ ఎంక్వైరీ చేశారు. డ్రైవర్ కూడా మా కస్టడీలో ఉన్నారు. వాళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మేరకు అక్కడి నుంచి కూడా మనకు ఎంక్వైరీ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈరోజు ఇందాక మేమందరం కూడా వచ్చి అక్కడ స్పాట్ కూడా చూడటం జరిగింది. ఓవరాల్గా చూస్తే ఇది ఒక బండి దగ్గర చనిపోయిన వ్యక్తి అవుతున్నారు. బుచ్చల శివశంకర్, తాండ్రపాడు విలేజ్, కర్నూలులోనే. అతని ఏజ్ కూడా 24 years. సో ఇది కాక మనం చూసుకుంటానంటే ఒకసారి ఓవరాల్గా ఇది అన్నిటినీ కూడా మ్యాక్సిమం, ఎందుకంటే బాడీస్ అన్నీ కూడా పూర్తిగా కాలిపోయినాయి, అంటే మనం గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఉన్న పొజిషన్లో ఉన్నాయి. చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్, చాలా ప్యానిక్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ని నిజంగా అటువంటి సిచ్యువేషన్ నుంచి 27 మంది బయటపడడం అనేదే నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి. ఒక పక్క దురదృష్టం, ఒక పక్క అదృష్టం. ఇమీడియట్గా వాళ్ళ బాడీస్ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. కాబట్టి మన ఫోరెన్సిక్ సంబంధించి సుమారుగా 16 టీములు వేయడం జరిగిందండి. అందులో ఎస్పెషల్లీ 10 టీములు కేవలం DNA టెస్ట్ చేయడానికి 10 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా 4 టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలిసిస్ చేయడానికి 4 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది, దానికి కాజ్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు. 2 టీమ్స్ని కెమికల్ అనాలిసిస్కి 2 టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రాపర్ వేలో జరగాలి. ఎందుకంటే ఇది ఒక యాక్సిడెంట్. ఇన్సూరెన్స్లు సంబంధించిన తర్వాత విషయాల్లో కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు. ఏ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి డెడ్ బాడీ ఆ ఫ్యామిలీకి చేరాలి, వాళ్ళు దహన సంస్కారాలు చేసుకుంటారు. కాబట్టి DNA శాంపిల్స్ తీసుకొని వాళ్ళతో మ్యాచ్ చేసి వీటన్నిటికీ కూడా కొంచెం టైం పడుతుంది. బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్గా ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్గా ఉంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము. కర్నూలు దుర్ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. రోడ్డుపై పడి ఉన్న బైకును ఢీకొట్టినట్లు బస్సు డ్రైవర్లు చెప్పారని ఎస్పీ తెలిపారు. బైక్ పైనుంచి బస్సు వెళ్లడంతో మంటలు చెలరేగాయని చెప్పినట్లు వెల్లడించారన్నారు. అసలు ఏం జరిగిందో అనే దానిపై విచారణ జరుగుతోందన్నారు. ఆయన ఇచ్చిన ప్రాథమిక సమాచారం మీద మనం ఇన్వెస్టిగేషన్ కొనసాగించాము. ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇప్పుడు మెయిన్ డ్రైవర్ ఎవరున్నారు ఆ లక్ష్మయ్య, ఆయన మా అదుపులకు వచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం ఆ టైంలో దాదాపు 3 o'clock వర్షం పడతా ఉంది. వర్షం పడే టైంలో సడన్లీ ఈ హర్డ్ సౌండ్. సో ఏమని చూసుకోకుండా కొంచెం మళ్ళీ ఒక 20 అడుగులు వెనక్కి తీసుకున్నాడు బస్సు. కింద దిగి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది. సో మనకున్న ఇప్పుడు యాజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో 2 వీలర్ ఎవరు నడుపుతున్నారు, ఆ బస్సు రాకముందే అక్కడ 2 వీలర్ పడి ఉంది. అదే ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా సెల్ఫ్ ఫాలన్ కూడా అయి ఉండొచ్చు. సో బస్సు 2 వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది. 2 వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చాయి. ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దీస్ ఫ్యాక్ట్స్. కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం కాగా బైకర్తో కలిసి 20 మంది దుర్మరణం చెందారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద బైకును ప్రైవేటు బస్సు ఢీకొనగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంటల్లో చిక్కుకున్న 19 మంది చనిపోగా 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. వారిలో 23 మంది పెద్దవాళ్లు, 2 చిన్నపిల్లలు, 2 డ్రైవర్లు ఉన్నారు. స్వల్ప గాయాలతో ఆసుపత్రుల్లో 12 మంది చికిత్స పొందుతున్నారు. దుర్ఘటనలో 2 చిన్నారులు సహా 19 మంది అగ్నికి ఆహుతయ్యారు.
ఘటనా స్థలికి కాస్త దూరంలో బైకర్ మృతదేహం లభ్యం కావడంతో ప్రమాద మృతుల సంఖ్య 20కి చేరింది. మృతుల్లో ఏపీకి చెందిన 6 ఉండగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు మరో 6 ఉన్నారు. ఏపీకి చెందిన మృతుల్లో నెల్లూరు జిల్లా గొల్లవారిపల్లెకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రమేష్ సహా అతని భార్య 2 పిల్లలు ఉన్నారు. వారితో పాటు బాపట్ల జిల్లావాసి ధాత్రి, కోనసీమ జిల్లావాసి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. మరణించిన వారిలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మరో 2తో పాటు ఒక ఒడిశా వాసి ఉన్నట్టు గుర్తించారు. మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉంది. మరో 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై మొత్తం 16 ఫోరెన్సిక్ బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. DNA పరీక్షల నిర్వహణకు 10 బృందాలు, ప్రమాద కారణాల అన్వేషణలో మరో 4 బృందాలు ముమ్మరంగా పనిచేస్తున్నాయి. రసాయన విశ్లేషణ కోసం మరో 2 బృందాలు పనిచేస్తున్నట్టు సమాచారం. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని, ఆ సమయంలో తాము ఎలాగోలా బయటకు వచ్చామని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ప్రయాణికులు చెబుతున్నారు. దేవుడి దయ వల్లే తాము ప్రాణాలతో ఉన్నామని కన్నీరు మున్నీరవుతున్నారు. అంతా గొడవకుంటే నిద్ర లేచాను. లేచేటప్పటికే మంటలని ఫైర్ అని అరుస్తూ ఉన్నారు. సో నేను అప్పర్ బర్త్ చూసుకొని కిందకి దిగే లోపలే మొత్తం అంతా పొగొచ్చేసింది. సో నేను బ్యాక్ సైడే, నా సీటే బ్యాక్ సీట్ కాబట్టి నేను అక్కడ ఒక అతను విండో బ్రేక్ చేస్తే దాని నుంచి దూకేశాను. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాను. నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. హెడ్ ఇంజరీ ఒక్కటి అయింది అంతే. 3:30 ప్రాంతంలో జరుగుతుందండి. ఎలా జరిగిందో నాకు తెలీదు. నేను లేచేటప్పటికి మంటలు వచ్చేసినాయి. వితిన్ సెకండ్స్ లో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. వెనక వైపు డోర్ పగలగొట్టుంటే దాంట్లో నుంచి దూకేశాను. ఆ దూకే ప్రాసెస్ లో దెబ్బ తగిలింది. నేను హైదరాబాద్ లో ఉంటాను. ముసాబిర్ లో బస్ ఎక్కా. బెంగళూరులో ఒక జాబ్ ఇంటర్వ్యూ పర్పస్ మీద నేను బెంగళూరుకి వెళ్ళిపోతుంది. నైట్ అరౌండ్ 2:45కి బస్ లో మంటలు రావడం స్టార్ట్ అయింది. సో ఒక బైక్ వచ్చేసి బస్ కి సంథింగ్ ఏదో అయ్యింది. ఏమైందంటే మాకు క్లారిటీ లేదు. అప్పుడు ఏమైందంటే బైక్ బస్ కిందకి వెళ్ళిపోవడం జరిగింది. దానివల్ల స్పార్క్స్ రావడం వల్ల మంట రావడం స్టార్ట్ అయింది. ఇంకా వెంటనే అందరూ చూసుకొని దిగాల్సిన వాళ్ళు దిగిపోయి సేఫ్ అవ్వాల్సిన వాళ్ళు సేఫ్ అయిపోయి. కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఊబలంకకు చెందిన కొవ్వూరి శ్రీనివాసరెడ్డి ప్రాణాలు కోల్పోయారు. శ్రీనివాసరెడ్డి క్రేన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. 2 రోజుల క్రితం క్రేన్ పని కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడి నుంచి బస్సులో బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. శ్రీనివాసరెడ్డికి భార్య లక్ష్మీజ్యోతి, 2 పిల్లలు ఉన్నారు. శ్రీనివాసరెడ్డిపై ఆధారపడి ఆయన తండ్రి, అతని మామగారు కూడా జీవిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కర్నూలు జిల్లాలో ప్రైవేటు బస్సు దగ్ధం ఘటన తన కళ్ళెదుటే జరిగిందని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉపేంద్ర హరి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి కారులో ధర్మవరానికి వస్తుండగా రహదారిపై బస్సులో మంటలు వస్తుండడాన్ని గమనించానన్నారు. వెంటనే కారు పక్కకు ఆపి బస్సులో వారిని కాపాడేందుకు రాయితో అద్దాన్ని బద్దలు కొట్టినట్లు చెప్పారు. కొంతమందిని కాపాడగలిగానని, మంటలు చెలరేగడం వల్ల మరికొందరు కళ్ళెదుటే చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి ధర్మవరంకి వస్తున్నా, అంటే బెంగళూరుకి వెళ్ళడానికి కానీ ఆఫీస్ వర్క్ మీద హైదరాబాద్కి వెళ్ళాను 2 days బ్యాక్. సో నేను రిటర్న్లో కర్నూలు దాటాక వస్తుంటే నా ముందర ఒక బస్ కాక ఇంకో బస్సు, నాకు అప్పుడే ఏదో యాక్సిడెంట్ అయినట్టు నాకు ఒక పొగలాగా వచ్చాను. నేను గమనించాను కార్ డ్రైవింగ్లో నైట్. సో అక్కడ ఏం జరిగిందంటే నేను పొగలు రావడం నేను అబ్జర్వ్ చేశాను వెంటనే. సో నేను వెంటనే బస్సు ఆగింది, కార్ నా పక్కకు ఆపేసి నేను వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాను. నేను వెళ్తే అప్పటికే చిన్న మంటలు స్టార్ట్ అయ్యాయి. సో నాకు సరే ఏం చేద్దాము, డోర్స్ అప్పటికే డ్రైవర్ లేరు, అప్పటికే పక్కకి వెళ్ళిపోయారు. ఒక రెడ్ షర్ట్ అయినా డ్రైవర్ అనుకుంటాను తెలిసైనా. సో దాని తర్వాత ఏం జరిగింది, నేను పక్కన చిన్న రాయి ఉంటే దాన్ని తీసుకొని అద్దం పగలగొట్టాను. సో అద్దం బ్రేక్ అయిపోయింది, వాళ్ళు వస్తున్నారు. సో రాగానే నేను సరే ఇంకొక అద్దం బ్రేక్ చేద్దాము, మధ్యలో ర్యాండమ్గా ఏదైనా బ్రేక్ చేద్దామని చూస్తే ఇక్కడ ఏం లేవు. సో వెంటనే నా కార్ దగ్గరికి పరిగెత్తుంటారు. నా కార్కి బస్కి అప్రాక్సిమేట్గా 200 meters డిస్టెన్స్ ఉంది. సో పరిగెత్తుకు వెళ్తే నా కార్
కర్నూలు జిల్లా బస్సు ప్రమాద ఘటనలో బస్సును పక్కకు తీస్తుండగా క్రేన్ బోల్తాపడి క్రేన్ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మేడం నమస్తే. ఈ ఉదయం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో బస్సును పక్కకు తీస్తుండగా క్రేన్ సహాయంతో క్రేన్ ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ప్రమాదంలో క్రేన్ డ్రైవర్ కు గాయాలయ్యాయి. సాయంత్రం సహాయక చర్యలు చేపట్టగా ఈ ప్రమాదం జరిగింది. పోలీస్ సిబ్బంది హుటాహుటిన ట్రైన్ డ్రైవర్ ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతనికి ప్రాణాపాయం అయితే లేదు, స్వల్ప గాయాలు కావడంతో ఊరు పిలుచున్నారు. మరో ట్రైన్ సహాయంతో ఆ క్రేన్ ను అక్కడి నుంచి తొలగించారు. మేడం, ధన్యవాదాలు రామకృష్ణ. కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంలో తెలంగాణ యాదాద్రి జిల్లా యువతి అనూష మృతి చెందారు. గుండాల మండలం వస్తకొండూరు చెందిన అనూష బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. దీపావళికి స్వగ్రామం వచ్చి రాత్రి బెంగళూరుకు బయలుదేరగా జరిగిన ప్రమాదంలో అనూష మృతి చెందారు. ఆమె రాత్రి ఖైరతాబాద్లో ట్రావెల్స్ బస్సు ఎక్కినట్లు తెలుస్తోంది. అనూష మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కర్నూలు బస్సు ప్రమాదం నుంచి హైదరాబాద్ శివారు హయాత్ నగర్ కు చెందిన ఆందోజు నవీన్ కుమార్ ప్రాణాలతో బయటపడ్డారు. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న టీ నగర్ కు చెందిన నవీన్ వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ఎక్కాడు. ఈ క్రమంలో జరిగిన దుర్ఘటనతో కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందారు. అయితే నవీన్ క్షేమంగా ఉన్నాడనే సమాచారంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో నవీన్ కుమార్ కాళ్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. పేదరికం నుంచి బయటపడ్డారు. తిందామనే టైంలో ఇట్లా చేసుకునే వయసులో ఇట్లా అవ్వటం చాలా బాధాకరంగా ఉంది. మేము ఫస్ట్ ఏదో అయిందనుకున్నాం, కానీ సేఫ్గా ఉన్నాడు. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు చిన్న చిన్న యాక్సిడెంటే కాబట్టి మాకు హ్యాపీగా ఉంది. ఫస్ట్ టెన్షన్ పడ్డాము ఏమైందో అని. ఇప్పుడైతే పర్వాలేదు అంటారు. 2 కాళ్ళు ఇరిగినాయి అంటారు. సరే, సేఫ్ అయితే అయ్యిండు. హ్యాపీగా ఉంది. చాలా టెన్షన్ అయింది మాకు. అయ్యో, చేతికొచ్చిన పిల్లగాడు ఇన్నేళ్ళు కష్టపడి సాదుకొని ఇట్లా అవ్వటం, రూపాయి కూడేసుకొని చాలా కష్టపడి పెంచుకొని చదువు చెప్పించుకొని ఇంత దాకా తీసుకొచ్చిర్రు. నోటికాడు ముద్ద ఇట్లా పీక్కునే వరకే చాలా బాధ అనిపించింది.
తిరుపతి వేదాంతపురంలో 4 యువకులు స్వర్ణముఖి నదిలో దిగి గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు. నారాయణప్ప, చెప్పండి. రమ్య, తిరుపతి గ్రామీణ మండలం వేదాంతపురం సమీపంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇవాళ సాయంత్రం నది ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో అక్కడికి వెళ్లిన 7 యువకులు నదిలో కొట్టుకుపోయారు. ఇసుక తిన్నెలపై ఆడుకుంటున్న సమయంలో సమీప ప్రాంత ప్రజలు గుర్తించి 3 రక్షించగలిగారు. మిగిలిన 4 కొట్టుకుపోయారు. నది ప్రవాహం అధికంగా ఉండడంతో యువకులు ప్రకాష్, చిన్న, తేజు, బాలు అనే 4 యువకులు స్వర్ణముఖి నది ప్రవాహంలో కొట్టుకుపోయారు. మిగిలిన 3 అంటే విష్ణు, మునిరత్నం, కృష్ణను స్థానికులు కాపాడగలిగారు. ఈ గల్లంతైన 4 కోసం పోలీసులు గాలిస్తున్నారు. గజయితగాలను పిలిపించి అదే విధంగా అగ్నిమాపక శాఖ వారి వాహనాలను కూడా తీసుకొచ్చి స్వర్ణముఖి నది ప్రవాహం అధికంగా ఉండడంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు గల్లంతైన 4 యువకుల్లో బాలు అనే యువకుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించగలిగారు. మరో 3 కోసం గాలిస్తున్నారు. వారి నది పరివాహక ప్రాంతం అంటే వేదాంతపురం నుంచి కింద వైపు ఉన్న తిరుచానూరు ప్రాంతం వరకు పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టారు గల్లంతైన యువకుల కోసం. రమ్య, ధన్యవాదాలు నారాయణప్ప. అందరికీ ఇల్లు, రెవెన్యూ శాఖలో తీసుకురానున్న భూ సంస్కరణలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘాల సమావేశం జరగ్గా పలు అంశాలు చర్చించినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్, నారాయణ, పార్థసారథి తెలిపారు. భూ కేటాయింపుల అంశంలో కొత్త పాలసీలపై చర్చించామని, సర్వీస్ ఇనాం పాలసీలపై తేవాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై సమీక్షించినట్లు చెప్పారు. జూన్ నాటికి అన్ని టిడ్కో ఇళ్లను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మద్యం కేసు నిందితులకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టేస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం ముడుపుల కేసులో తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ 7 నిందితులు రాజ్ కెసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చాణక్య, వెంకటేష్ నాయుడు, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ, సజ్జల శ్రీధర్ రెడ్డిలు పిటిషన్లు దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన విజయవాడ ఏసీబీ కోర్టు ఇటీవల తీర్పు రిజర్వ్ చేసింది. బెయిల్ పిటిషన్లను కొట్టేస్తూ నేడు ఆదేశాలు జారీ చేసింది. కేసు దర్యాప్తు జరుగుతోందని, కీలక ఆధారాలు రాబట్టాల్సి ఉందని ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. కేసు కీలక దశలో ఉందని, నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని వాదనలు వినిపించారు. మరోవైపు నిందితులకు నేడు రిమాండ్ గడువు ముగియడంతో ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం రిమాండ్ గడువును నవంబర్ 7 వరకు పొడిగించింది. నిందితుడు వెంకటేష్ నాయుడు ఫోన్ లాక్ ఇటీవల కోర్టు అనుమతితో తెరవగా ఆ ఫోన్ నుంచి ఏమైనా డేటా వచ్చిందా అని సిట్ దర్యాప్తు అధికారి శ్రీహరిని న్యాయాధికారి ప్రశ్నించారు. డేటా వచ్చేందుకు మరో 2-3 రోజులు పడుతుందని దర్యాప్తు అధికారి కోర్టుకు తెలిపారు.